అక్కినేని నాగార్జున త్వరలోనే సంక్రాంతి బుల్లోడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా సమాచారం. విజయ్ బిన్ని దర్శకత్వంలో సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్తో నాగార్జున కొత్త చిత్రాన్ని ప్రారంభం చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి నా సామి రంగాతో హిట్ అందుకున్నాడు నాగార్జున. అంతకుముందు వరుసగా ఫ్లాప్స్తో ఉన్న నాగార్జునకి కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన విజయ్ బిన్ని మంచి హిట్ ఇచ్చాడు. సంక్రాంతికి విడుదలైన నా సామి రంగా సూపర్ హిట్గా నిలిచింది. దాంతో ఈ దర్శకుడికి నాగార్జున మరొకసారి ఛాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. నాగార్జున కోసం మరొకసారి పల్లెటూరి నేపథ్యంలో ఒక కథను రాసుకున్నాడట. ఇటీవల నాగార్జునకు కథ కూడా చెప్పినట్టుగా సమాచారం. ఈ కథ నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున ధనుష్తో కుబేరా, అలాగే రజనీకాంత్తో కూలీ అనే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ 2 సినిమాల్లో తన పాత్ర షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక నాగార్జున విజయ్ బిన్ని కలయికలో సినిమా సెట్ అయితే భారీ అంచనాలు నెలకొనే ఛాన్స్ ఉంది. మరొకసారి పల్లెటూరి నేపథ్యంతో పాటు 1980ల కాలం నాటి కథను విజయ్ రెడీ చేశాడట. ఆ సమయంలో ఉన్న కట్టుబాట్లు, సంక్రాంతి సమయంలో జరిగే పోటీలు ప్రధాన సారాంశంతో ఈ కథను రెడీ చేసినట్టుగా సమాచారం. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ని పెట్టారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో మరొకసారి మాస్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఇక నాగార్జున బిజీగా ఉండడంతో ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసుకోవాలని దర్శకుడికి చెప్పినట్లుగా సమాచారం. తన సినిమాలు కంప్లీట్ అయ్యాక అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరిలో ఈ కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున స్వయంగా నిర్మించడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్లుగా సమాచారం. నా సామి రంగకు మంచి పాటలను అందించారు. అందుకే మరొకసారి ఎంఎం కీరవాణి, నాగార్జున, విజయ్ బిన్ని కాంబినేషన్ సెట్ కాబోతుందని తెలుస్తుంది. ఇక ఆషికా రంగనాథన్కి నాగార్జున మరొక ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. నా సామి రంగా మూవీలో నాగార్జున, ఆషికా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరి జోడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆమెకు వరుసగా మరొక ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు, టెక్నీషియన్స్ అలాగే నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారట. క్రిస్మస్ కానుకగా లేదా కొత్త ఏడాది కానుక ఈ చిత్రాన్ని అధికారిక ప్రకటన చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టు ఈ సినిమా స్టార్ట్ అయితే నాగార్జునకు మరొక హిట్ పడినట్టే. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.